హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ కీరదోసకాయ పచ్చడి చేసుకుందాము. రుచికరమైనటువంటి టేస్టీ అదిరిపోయే కీరదోసకాయ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా కీరదోసకాయను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, కొంచెము కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, ఇవన్నీ మిక్సీలో వేయాలి. కొంచెంగా పల్లీలు వేయించుకోవాలండి. ఇదిగో స్టవ్ వెలిగించి బండి పెట్టుకుంటున్నాను. బండి పెట్టుకొని ఎక్కువ అవసరం లేదు, ఇదిగోండి కొంచెంగా పల్లీలు వేయించుకోవాలి. ఇవి సిమ్లోనే దోరగా వేగాలండి. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనము ఏం చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇవి వేయించుకుంటుందాము. అంతలోపు అసలు ఇందులో ఏం పోషకాలు ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తానండి. దీంట్లో 95% నీరు ఉంటుంది. ఇది శరీరానికి చాలా ఆరోగ్యకరమైనటువంటిది. హైడ్రేషన్ను అందించడంతో పాటు బరువును కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన జీర్ణక్రియ మెరుగుపడటానికి మరియు చర్మాన్ని కాపాడటానికి అత్యంతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ కీరదోసకాయ పచ్చడి కానీ, కూర కానీ, సాంబార్లో వేసుకున్నా కూడా మనకు చాలా మంచిది. అట్లానే ఇది నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఎండాకాలంలో ఎక్కువగా తింటే చాలా మంచిది. కానీ ఇప్పుడు కూడా ఎండాకాలం అయినా కూడా తింటే మంచిది. తర్వాత చలికాలంలో అయినా కూడా వేడి చేస్తుంది శరీరం అని అనుకున్నప్పుడు అప్పుడు చేసుకొని తిన్నా కూడా మంచిది అన్నమాట. మనకి ఇందులో పీచు పదార్థం ఉంటుంది, తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలానే మనకు బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మన కడుపులో ఏమన్నా మంటగా ఉన్నా కూడా ఆ మంటను కూడా తగ్గిస్తుంది. తర్వాత మలబద్ధకం కూడా తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట. అయితే ఇది మన కళ్ళ మీద కీరదోసకాయ ముక్కలు పెట్టుకుంటారు కదా, కంటి కింద నల్లటి చార్లు ఉంటాయి చూసారా, ఆ నల్లటి చార్లు కూడా తగ్గిస్తుంది. అలానే కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. మన చర్మాన్ని చక్కగా మెరుగుపరిచి మనకి మన చర్మము స్మూత్గా ఉండేటట్టు కూడా తయారు చేస్తుంది. అట్లానే ఇందులో రక్తపోటు ఉంటుంది కదా, ఆ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండేటువంటి పొటాషియము రక్తపోటు నియంత్రించి సహాయపడుతుంది అన్నమాట. ఇన్ని రకాలుగా మనకు ఈ కీరదోసకాయ ఉపయోగపడుతుంది. అలానే మనము అన్నం తినే ముందుగా ఒక 4-5 ముక్కలు కీరదోసకాయ ముక్కలు తింటే చాలా మంచిదన్నమాట. అందుకే నేను ఇప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా వేగిపోయాయి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. చింతపండు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని మిక్సీలో వేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కీరదోసకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ వేయాలి, మరి మెత్తగా వేయకూడదు అనమాట. ఇవన్నీ మెత్తగా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కనపడుతున్నాయి చూసారా, కీరదోసకాయ ముక్కలు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేసేసుకుందాం. పోపు గింజలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగు వేసుకుందాం. అంటే మనము కరివేపాకు, కొత్తిమీర పచ్చళ్ళు వేసాం కాబట్టి పోపులో వేసినా వేయకపోయినా సరిపోతుంది. ఇక మీకు కావాలంటే కనుక కొంచెము
వేసుకోండి. నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. ఇందులో పోపు గింజలన్నీ పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసేసానండి. మీరు కూడా ఇలా వేసుకొని మిక్సీ జార్లో పచ్చడంతా బౌల్లో తీసుకున్నాను. ఈ వేసుకున్న పోపు అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకోండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ చిన్ని రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.